హరి సీతారాం దీక్షత్. హరి సీతారాం దీక్షత్ హరి సీతారాం దీక్షత్ 1864వ సంవత్సరంలో ఖాండవాలోని వడనాగర్ బ్రాహ్మణ జాతికి చెందిన ప్రఖ్యాత దీక్షత్ వంశంలో శ్రీమతి మరియు శ్రీ సీతారాం పంత్ దంపతులకు జన్మించారు. వడనాగర బ్రాహ్మణులు అపారమైన తెలివితేటలకు, అసమాన రాజకీయ చతురతకు, కంకణబద్ధమైన కర్తవ్యశీలతకు మారుపేరు. మహమ్మదీయులు భారతదేశాన్ని పరిపాలించిన రోజులలో అన్ని ప్రముఖ పదవులలో వీరే ఉండేవారు. వీరి వంశమూలాలు జూనాగఢ్ సంస్థానంలో ఉండి తరువాత కొన్ని కుటుంబాలు గుజరాత్ ప్రాంతంలో స్థిరపడగా కొన్ని కుటుంబాలు మహారాష్ట్ర ప్రాంతంలో స్థిరపడ్డాయి. శ్రీ హరి సీతారాం దీక్షత్ కుటుంబం మహారాష్ట్ర ప్రాంతంలో స్థిరపడిన కుటుంబాలలో ఒకటి. అందువలన వీరి రీతి రివాజు మహారాష్ట్ర బ్రాహ్మణులకు దగ్గరగా ఉంటుంది. వీరి మాతృభాష నెమోడీ భాష, కానీ వీరు చక్కటి మరాఠీ భాష మాట్లాడుతారు. శ్రీ సీతారాం దీక్షత్ సంతానంలో శ్రీ హరి సీతారాం దీక్షత్ మూడోవారు. వారికి ఒక జ్యేష్ఠ సోదరుడు, ఒక జ్యేష్ఠ సోదరి మరియు ఒక కనిష్ట సోదరుడు ఉన్నారు. శ్రీ దీక్షత్ వంశ పేరు ప్రతిష్టలు విశేషంగా వీరి కాలంలోనే ఇమునడించాయి. ఈ విషయానికి సంబంధించిన సత్యవాణి శ్రీ దీక్షత్ బాల్యంలోనే ఒక మహనీయుని నోటి వెంట వెలువడింది. అది ఎలాగంటే, శ్రీ సీతారాం దీక్షత్ గారు పత్ని మరియు సంతాన సమేతంగా శ్రీ దత్త మహారాజ్ అనే మహనీయుని దర్శించారు. పిల్లలు శ్రీ దత్త మహారాజ్ చరణాలకు నమస్కారం చేసుకోగానే ఆయన అత్యంత వాత్సల్యంతో వారిని ఆశీర్వదిస్తూ, శ్రీ సీతారాం దీక్షత్తో నీ పిల్లలు గొప్ప కీర్తి ప్రతిష్టలను ఆర్జిస్తారు అని చెప్పారు. ఆ మహనీయుని ఆశీర్వాదం నిజమై ఆ పిల్లలు పెరిగి పెద్దవారై సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలను ఆర్జించి దీక్షత్ వంశనామధేయాన్ని ప్రకాశింపచేశారు. శ్రీ దీక్షత్ గారి జ్యేష్ఠ సోదరుడు రాహు బహదూర్ రాజారాం దీక్షత్ గారు నాగపూర్లో గొప్ప పేరున్న పెద్ద మనుషులలో ఒకరు. కాంట్రాక్టర్ వృత్తిలో ఆయన విపరీతంగా ధన సముపార్జన చేశారు. ఆయన యొక్క నీతి నిజాయితీలు, సంపద మరియు పేరు ప్రతిష్టల వలన బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రావ్ బహదూర్ అనే పదవినిచ్చి సత్కరించింది. ఆయన ఆనరరీ మెజిస్ట్రేట్ కూడా. వీరి చిరంజీవులు శ్రీ మోతీబావు మరియు శ్రీ మేరూబావు సుప్రసిద్ధ న్యాయవాదులుగా కీర్తి గడించారు. శ్రీ దీక్షత్ గారి కనిష్ట సోదరుడు శ్రీ సదాశివరావు దీక్షత్ బిఏ ఎల్ఎల్బి ఉత్తీర్ణులై కచ్ సంస్థానంలో దివానుగా పనిచేశారు. శ్రీ దీక్షత్ యొక్క సోదరిని ఖాండ్వాలోని సుప్రసిద్ధ మాండలాయి కుటుంబంలో ఇచ్చారు. ఖాండ్వాలో వీరి కుటుంబం గొప్ప పేరు ప్రతిష్టలు కలది. దీక్షత్ యొక్క ప్రాథమిక మరియు మాధ్యమిక శిక్షణ ఖాండ్వా, హింగన్ ఘాట్ మరియు నాగపూర్లలో జరిగింది. 1878వ సంవత్సరంలో, అంటే దీక్షత్కు 14 సంవత్సరాల వయసులో నాగపూర్ సిటీ సెంట్రల్ స్కూల్ నుండి మెట్రికులేషన్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. చదువులో ఆయన చూపే ప్రతిభను పురస్కరించుకొని ఆ రోజులలో ఆయనకు 2 స్కాలర్షిప్లు లభించేవి. తరువాత హరి సీతారాం దీక్షత్ ముంబైలో పియుసి పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత వారు ఎల్ఫిన్స్టన్ కాలేజీ నుండి 19 ఏళ్ల వయస్సులో బిఏ పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. అక్కడ కూడా వారు చదువులో
ఉత్తమ ప్రతిభ చూపేవారికి ఇచ్చే ధీరజ్ లాల్ మధుర్ దాస్ స్కాలర్షిప్ను పొందారు. తరువాత వారు ఎల్ఎల్బి మరియు సొలిసిటర్ పరీక్షలో ఉత్తీర్ణులై మొదట కొన్ని రోజులు గవర్నమెంట్ సొలిసిటర్స్ విఠల్ కంపెనీలో పనిచేసిన తరువాత వారు స్వతంత్రంగా సొలిసిటర్స్ ఆఫీసును తెరిచారు. ఇంతటితో హర్షీతరాం జీవితంలోని బ్రహ్మచర్యాశ్రమము పూర్తయింది. సొలిసిటర్ ప్రాక్టీస్ వలన శ్రీ హర్షీతారాం దీక్షిత్ ముంబైలో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నారు. మొదటి రోజులలో వారు తమ ధ్యాసను పూర్తిగా ప్రాక్టీస్పై ఉంచడం వలన కొద్ది కాలంలోనే వారు సమర్థులైన సొలిసిటర్గా ఖ్యాతి గడించారు. నిజానికి ఆ రోజులలో సొలిసిటర్ కావడం ఎంతో కఠినతరం మరియు చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎంతో క్లిష్టమైన సొలిసిటర్ పరీక్షలో ఉత్తీర్ణులైన తరువాత ఏదైనా సొలిసిటర్ సంస్థలో 5,000 రూపాయలను, ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం, చెల్లించి 3 సంవత్సరాల పాటు జీతం లేకుండా అప్రెంటిస్గా పనిచేసి తరువాత సొంతంగా ఆఫీసును ప్రారంభించాలి. ఎంత కఠినం అనే ప్రశ్నకు సమాధానంగా ఒక చిన్న ఉదాహరణ. ఆ రోజులలో మొత్తం వడనాగర్ బ్రాహ్మణ జాతి నుండి హర్షీతారాం దీక్షిత్ గారే మొట్టమొదటి మరియు ఏకైక సొలిసిటర్. అలాగే మొత్తం మహారాష్ట్ర బ్రాహ్మణ జాతి నుండి శ్రీ గోండో శ్యామరావ్ గరుడ్ అనేవారు మాత్రమే మొట్టమొదటి మరియు ఏకైక సొలిసిటర్. ఈ చిన్న ఉదాహరణ ద్వారానే శ్రీ హర్షీతారాం దీక్షిత్ సమర్థత మరియు అపారమైన తెలివితేటలు ప్రస్ఫుటమవుతాయి.